హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఫిజికల్ సైన్స్ 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ సంబంధించిన టాపిక్స్ మనం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఇవేంటంటే టెట్ అండ్ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పేపర్ 2 వాళ్ళు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ టాపిక్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ వాళ్ళకి కూడా ఈ టాపిక్ చాలా యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు తెలంగాణ అండ్ మన ఆంధ్రప్రదేశ్లో రాబోయే టైంలో ఏంటంటే ఖచ్చితంగా ఒక టెట్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది టెట్ డేట్స్ అనేవి, అంటే ఎప్పుడు ఉంటుంది ఏంటనేది. సో వాళ్ళకి కూడా ఈ టాపిక్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి మన చుట్టూ ఉన్న పదార్థం అనే టాపిక్లో ఆల్రెడీ మన ఛానల్లో ఏంటంటే ఈ టాపిక్స్ అన్నీ ప్రీవియస్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ముందు వరకు కూడా ప్రతి ఒక్క టాపిక్ని లైన్ టు లైన్ మనమైతే ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం అనమాట. ద్రవస్థితి అంటే ఏంటి, అసలు ఘనస్థితి అంటే ఏంటి, వాయు స్థితి అంటే ఏంటి, ఇవన్నీ వీటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. ఎక్కడి వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామంటే వాయు స్థితి అక్కడ వరకు మనం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట. దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అవన్నీ కూడా మనం చూడటం జరిగింది. ఇప్పుడు ఏంటంటే పదార్థం స్థితిని మార్చుకోగలదా, కెన్ మ్యాటర్ చేంజ్ ఇట్స్ స్టేట్, మార్చుకోగలదా సారీ. సో టుడే టాపిక్ వచ్చేసి కెన్ మ్యాటర్ చేంజెస్ ఇట్స్ స్టేట్. బిఫోర్ గోయింగ్ టు టాపిక్, అంటే మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో టుడే టాపిక్ వచ్చేసి పదార్థం దాని స్థితిని మార్చుకోగలదా, అదే ఫిజికల్ సైన్స్ 9th క్లాస్ టాపిక్ అనమాట అండి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే పదార్థాల గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అవి ఏ స్టేట్లో అవైలబుల్గా ఉంటాయని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మన పరిశీలన ద్వారా ఏంటి, నీరు 3 స్థితుల్లో లభిస్తుంది. అంటే వాటర్ అనేది ఎన్ని రూపాల్లో మనకి లభిస్తుంది అంటే 3 స్టేట్స్, అవునా. ఎలాగా, సాలిడ్ యాజ్ అంటే సాలిడ్ యాజ్ ఐస్, మంచులాగా ఘనస్థితిలో ఉంటుంది. సో మంచు ఎలా ఉంటుంది, ఎప్పుడు సాలిడ్ స్టేట్లో ఉంటుంది. లిక్విడ్ యాజ్ ఎలా ఉంటుందో, లిక్విడ్స్ అంటే వాటర్ ఫామ్లో అలా ఉంటుంది కదా, అంటే మనకు తెలిసిన నీరులాగా ద్రవస్థితి ఉంటుంది, అవునా. గ్యాస్ యాజ్ వాటర్ వేపర్స్, నీరు అంటే నీటి ఆవిరిలాగా వాయు స్థితిలో ఉంటుంది. ఈ 3 స్టేట్స్ అనేవి మనకి బాగా పరిచయమైనవి. స్థితి మార్పు సమయంలో పదార్థం లోపల ఏం జరుగుతుంది, సో ఒక పదార్థం దాని స్థితిని మార్చుకుంటుందంటే ఖచ్చితంగా ఆ పదార్థం లోపల నెంబర్ ఆఫ్ చేంజెస్ అనేవి జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. స్థితి మార్పు సమయంలో పదార్థ కణాలకు ఏం జరుగుతుంది, ఈ స్థితి మార్పులు ఎలా జరుగుతాయి, మనకి ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట. సో న్యూ టెక్స్ట్ బుక్స్లో ఏంటంటే మ్యాక్సిమం చాలా మటుకు ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ టాపిక్ కన్నా మనకి యాక్టివిటీ బేస్డ్గా ఉంటాయన్నమాట అన్నీ కూడా. అంటే యాక్టివిటీ నుంచి ఎక్స్ప్లెనేషన్ జరగటం అనేది జరుగుతుంది. చాలామంది యాక్టివిటీస్ అంటే ఇష్టపడరు, బట్ న్యూ సిలబస్ మొత్తం కూడా యాక్టివిటీస్ ద్వారానే వెళ్తుంది. ఉష్ణోగ్రత మార్పు ప్రభావం, ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏంటి, ఉష్ణోగ్రత ప్రభావం వల్ల కూడా స్థితి మారుతుందంటే ఎస్, ఖచ్చితంగా ఒక పదార్థం యొక్క స్థితి మారటానికి కీ రోల్ ప్లే చేసేదే ఉష్ణోగ్రత అనమాట. యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే ఒక బీకర్ తీసుకుంటే దాంట్లో సుమారుగా 150 గ్రాముల మంచుని తీసుకోవాలన్నమాట. మంచు తెలుసు కదండి, ఐస్ కానీ అలా ఏదైనా కూడా. ఒక ప్రయోగశాల ఉష్ణమాపకాన్ని దాని బల్బు మంచుని తాకేటట్లు ఉంచాలి. అంటే ఒక థర్మోమీటర్ టైప్ ఉంటుంది కదా ప్రయోగశాలలో మనకి, దాన్ని ఏం చేయాలి, దానికి బల్బ్ ఏదైతే ఉంటుందో అది దేన్ని టచ్ అవ్వాలి, మంచును తాకేటట్టుగా ఉండాలన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది, యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇలా పెట్టుకొని మనం ఈ యాక్టివిటీ మొత్తం చేయాలన్నమాట. బర్నరు, ఐస్, బీకర్, స్టెరర్, థర్మోమీటర్, ఐరన్ స్టాండ్ ఇవన్నిటిని కూడా ఇలా అరేంజ్ చేసుకొని మనం మన యాక్టివిటీ చేస్తూ ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ యాక్టివిటీలో మనకి ఏం చేయాలి, మంచును నీరుగా మారుట. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం తీసుకున్నంత మంచు అంటే అదంతా ఏంటిది, ఐస్ అనేది తీసుకున్నాం మనం. అదంతా ఏ స్టేట్లో ఉంది, సాలిడ్ స్టేట్లో ఉంది. తర్వాత ఏంటిది, నీటి ఆవిరిగా మార్చుట. మనం తీసుకున్న మంచు అంతా ఎలా అయింది, నీరుగా అయింది. దెన్ దాన్ని ఏం చేస్తున్నాం, నీటి ఆవిరిగా కన్వర్ట్ చేస్తున్నాం. సో దీని గురించి మనం ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ ఏం జరిగిందంటే తక్కువ మంటపై బీకర్ను వేడి చేయడం ప్రారంభించాం.
ఫస్ట్ మన ఐస్ క్యూబ్స్ ఏవైతే తీసుకున్నామో ఐస్ క్యూబ్స్ తీసుకున్నప్పుడు ఏం చేసాం, లో ఫ్లేమ్ మీద బీకర్ని ఏం చేసాం, హీట్ చేసాం. అప్పుడు ఏం జరుగుతుంది మనకు తెలిసిందే, ఆ మంచు అంతా ఏమవుతుంది, కరగటం ప్రారంభించి అలా మంచు మెల్ట్ అవుతున్నప్పుడు ఏం చేస్తున్నాం, మనం టెంపరేచర్ని ఏం చేస్తున్నాం, నోట్ చేసుకుంటూ ఉంటున్నాం. అవునా, ఆ టెంపరేచర్ ఎంత ఉంది, ఎంత టెంపరేచర్ దగ్గర మంచు అనేది, ఐస్ అనేది వాటర్గా కన్వర్ట్ అవుతుంది, లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది అనేది టెంపరేచర్ నోట్ చేసుకున్నాం. దెన్ మంచంతా నీరుగా మారినప్పుడు ఉష్ణోగ్రతని నమోదు చేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ టెంపరేచర్స్ని మనం నోట్ చేసుకున్నాం. ఫస్ట్ ఏంటిది, ఐస్ అనేది ఏమవుతుంది, మెల్ట్ అయినప్పుడు అక్కడ టెంపరేచర్ ఎంత ఉందనేది ఒకటి నోట్ చేసుకున్నాం. దెన్ మొత్తం ఐస్ మొత్తం కూడా వాటర్ అంటే సాలిడ్స్ టు కంప్లీట్ లిక్విడ్గా కన్వర్ట్ అయినప్పుడు ఫైనల్ టెంపరేచర్ అనేది మనం ఇక్కడ నోట్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ టెంపరేచర్స్ని మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం. దెన్ ఏం జరిగింది, ఘనస్థితి నుండి ద్రవస్థితి అంటే సాలిడ్ స్టేట్స్ టు లిక్విడ్ స్టేట్కి మారినప్పుడు మీ పరిశీలన నమోదు చేయండి. సో ఫస్ట్ సాలిడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంది, తర్వాత అంటే సాలిడ్ స్టేట్ ఫస్ట్ మనం తీసుకున్న ఐస్ క్యూబ్ యొక్క స్టేట్లో అంటే ఐస్గా ఉన్నప్పుడు దాని యొక్క టెంపరేచర్ మనం నోట్ చేసుకోవాలి. తర్వాత అది జస్ట్ మెల్ట్ అవడానికి రెడీగా ఉంది చూడండి, అప్పుడు టెంపరేచర్ని నోట్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, ద్రవస్థితికి మారినప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే కంప్లీట్గా ఇంకా అది లిక్విడ్గా మారింది, అప్పుడు కూడా ఏం చేయాలి, పరిశీలనను నమోదు చేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఒక గ్లాస్ కడ్డీ ఉంటుంది కదా, దాంతో బీకర్లో ఉంచాలి. అంటే గాజుది ఉంటుంది, దాన్ని బీకర్లో ఉంచి నీరు మరిగే వరకు గాజు కడ్డీని తిప్పుతూ వేడి చేయవలను. సో ఎప్పుడైతే వాటర్ అనేది బాగా మరుగుతుందో అప్పటి వరకు దాన్ని ఏం చేయాలి, మనం తిప్పుతూ ఉండాలన్నమాట. అంటే దాన్ని మనం ఏంటంటే టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి ఆ వాటర్ మొత్తం కూడా బాయిలింగ్ స్టేట్కి వెళ్ళేంత వరకు కూడా మనం దాన్ని మిక్స్ చేస్తూ తిప్పుతూ ఉండాలన్నమాట. బీకర్లో నీరంతా ఆవిరిగా మారే వరకు ఉష్ణమాపకంలో రీడింగ్ను జాగ్రత్తగా గమనించండి. సో బీకర్లో వాటర్ మొత్తం ఏ స్టేట్లోకి వెళ్ళిపోవాలి, వేపర్ స్టేట్లోకి వెళ్ళాలి, గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళాలి. అప్పటి వరకు మనం ఏం చేయాలి, ఉష్ణమాపకంలో రీడింగ్ని ఏదైతే థర్మోమీటర్ ఉందో దాంట్లో ఉన్న రీడింగ్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ద్రవస్థితిలోని నీరు వాయుస్థితిలోనికి మారే వరకు పరిశీలన అన్నిటినీ నమోదు చేయాలి. ద్రవస్థితి, సో ద్రవస్థితి అంటే అదే స్టేట్లో ఉంది, లిక్విడ్ స్టేట్లో ఉంది. అంటే వాటర్ అనేది వాటర్ వేపర్లోకి వెళ్ళేంత వరకు కూడా పరిశీలన అన్నిటినీ కూడా మనం ఏం చేయాలి, ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఘన పదార్థాల ఉష్ణోగ్రత పెంచినప్పుడు కణాల గతిశక్తి పెరుగుతుంది. ఎస్, ఘన పదార్థం సాలిడ్ స్టేట్. సో ఏదైనా మ్యాటర్ సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే దాని యొక్క టెంపరేచర్ అంటే అది ఉన్న ప్లేస్లో మన టెంపరేచర్ ఎప్పుడైతే పెంచుతామో అప్పుడు వాటి యొక్క కణాలు ఉంటాయి కదా, మనకి తెలిసిందే సాలిడ్స్లో కణాల మధ్య బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కణానికి సెల్కి మధ్య గ్యాప్ కూడా అస్సలు ఉండదు, మ్యాక్సిమం కదా అసలు ఉండదు అనమాట. సో ఎప్పుడైతే మనం టెంపరేచర్ని పెంచుతామో ఈ సెల్స్ మధ్య ఏం పెరుగుతుంది, గతిశక్తి అనేది పెరుగుతుంది, కైనెటిక్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. అంటే ఆ సెల్స్ అనేవి మూవ్ అవడానికి కావాల్సిన ఎనర్జీ వాటికి వస్తుంది. వైల్ వీఆర్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్, ఎప్పుడైతే మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తామో బట్ ఆల్రెడీ ఉంటుంది ఆ గతిశక్తి, కానీ దాన్ని యాక్టివేట్ చేస్తున్నాం ఎప్పుడు మనం టెంపరేచర్ని పెంచినప్పుడు. గతిశక్తి పెరుగుదల కారణంగా అంటే గతిశక్తి ఏమవుతుంది, మన టెంపరేచర్ పెరిగే కొద్దీ దాని యొక్క శక్తి అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. బికాజ్ ఆఫ్ దట్ దానివల్ల ఏంటి, కణాలు ఎక్కువ వేగంతో కంపించడం ప్రారంభిస్తాయి. సో ఆల్రెడీ ఆ కణాలు ఉన్నాయి కదలకుండా, బట్ ఎప్పుడైతే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తామో వాటిలో ఉన్న గతిశక్తి అనేది ఏంటిది, పెరుగుతున్నప్పుడు కణాలు ఏమవుతుంది, ఫాస్ట్గా కంపిస్తూ ఉంటాయన్నమాట, అంటే వైబ్రేట్ అవుతూ ఉంటాయన్నమాట. అలా వైబ్రేట్ అయినప్పుడు వేడి ద్వారా సరఫరా చేయబడిన శక్తి కణాల మధ్య గల ఆకర్షణ శక్తికి అధిగమిస్తుంది. ఎస్, ఇక్కడ ఏం చేస్తుంది, సెల్స్ అనేవి ఏం చేస్తున్నాయి, ఎక్కువ వేగంతో కంపిస్తున్నాయి, వాటి యొక్క వైబ్రేషన్ లెవెల్స్ అనేవి ఏమవుతుంది, వైల్ వీఆర్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఈ సెల్స్లో ఉన్న కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, అప్పుడు ఏం జరుగుతుంది, వేగంగా కంపిస్తుంది, వైబ్రేషన్ అనేది స్పీడప్ అవుతుంది. వేడి ద్వారా సరఫరా చేయబడిన శక్తి కణాల మధ్య గల ఆకర్షణ శక్తిని అధిగమిస్తుంది. సో మన ఎనర్జీని ఎలా సరఫరా చేస్తున్నాం ఇక్కడ, వేడి ద్వారా, హీట్ చేయటం ద్వారా, అవునా. సో అక్కడ ఏం జరుగుతుంది, మనం
మనం ఉష్ణోగ్రత పెంచుతున్నామంటే అక్కడ ఏం పుట్టేస్తున్నట్టు వేడి, హీట్ అనేది అక్కడ ఉంటుంది. అవునా? 1 మినిట్. ఓకేనండి. వేడి ద్వారా సరఫరా చేస్తున్నాం. అక్కడ హీట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నాం, సరఫరా చేయబడిన శక్తి, అక్కడ కొంత ఎనర్జీ ఆల్రెడీ సెల్స్లో ఉన్న శక్తిని మనం ఏం చేస్తే యాక్టివేట్ చేస్తున్నాం, ఆర్ అది వేడెక్కడం వల్ల వాటికి శక్తి అనేది వస్తుంది. సరఫరా చేయబడిన శక్తి కణాల మధ్య గల ఆకర్షణ శక్తులు అధిగమిస్తుంది. సో ఏంటి కణాల మధ్య శక్తి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఘన పదార్థాలు సాలిడ్స్ మధ్య ఏంటంటే ఆకర్షణ బలాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కణానికి మధ్య ఉన్న అట్రాక్షన్, బాండింగ్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట. ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే వాటి మధ్య గ్యాప్ కూడా ఉండదని మనం చెప్పుకున్నాం. అంటే వెన్ కంపేర్డ్ టు లిక్విడ్స్తో కంపేర్ చేస్తే సాలిడ్స్ కణాల మధ్య ఏంటంటే గ్యాప్ అనేది అంతగా ఉండదు. అవునా? లిక్విడ్స్లో ఏంటంటే అక్కడొక్క కణం ఉంటే గ్యాసెస్లో ఏంటంటే గ్యాస్ స్టేట్లో అక్కడొక్క కణం ఉంటే అక్కడొక్క వాటి మధ్య అసలు బాండింగే చాలా వీక్గా ఉంటుంది. బట్ సాలిడ్స్లో చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. వాటి మధ్య బాండింగ్, ఆకర్షణ బలాలు ఇవన్నీ కూడా అంత గట్టిగా ఉండటం వల్ల ఏంటి, అవి కదలకుండా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఎప్పుడైతే మనం హీట్ చేసి శక్తిని అనేది ఇస్తున్నామో, ఎనర్జీ ఇవ్వటం ద్వారా కణాల మధ్య ఆకర్షణ శక్తులు ఏం చేస్తాయి, అధిగమిస్తుంది. అంటే వాటి యొక్క బాండ్ అనేది అక్కడ ఏమవుతుంది, బ్రేక్ అవుతుంది. ఎందుకు? ఈ వేడి వల్ల వాటిలో గతిశక్తి పెరగటం, కైనెటిక్ ఎనర్జీ పెరగటం వల్ల, వైబ్రేషన్స్ రావటం వల్ల వాటి మధ్యలో ఆకర్షణ శక్తులు ఏమవుతున్నాయి, అధిగమిస్తున్నాయి, దాన్ని బీట్అవుట్ చేస్తున్నాయి అన్నమాట. కణాలు వాటి స్థిర స్థానాలను వదిలి, ఏదైతే స్థిరంగా ఉన్నాయో వాటి యొక్క స్థానాలను వదిలి మరింత స్వేచ్ఛగా కదలటం ప్రారంభిస్తున్నాయి. అప్పటిదాకా బంధించబడ్డాయి, ఒక కణం ఇంకో కణంతో వాటి మధ్య ఉన్న అట్రాక్షన్, బాండింగ్ ఉంటుంది కదా, బంధాలు, ఆ బంధాల ద్వారా అవి బంధించబడి ఉండి కదలకుండా ఉన్నాయి అప్పటిదాకా. ఎప్పుడైతే వేడి అనేది పుట్టిందో, ఎప్పుడైతే హీట్ చేసినామో వాటి యొక్క ఆకర్షణ బలాలు ఏమైపోయినాయి, బ్రేక్ అయిపోయినాయి. సో వాటికి ఏమొచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది. కణాలు వాటి స్థిర స్థానాలు వదిలిపెట్టేసినాయి అనమాట. అప్పటిదాకా కదలకుండా ఉన్న సెల్స్ వదిలి ఫ్రీగా కదలటం ప్రారంభించాయి అన్నమాట. ఘన పదార్థాలు కరిగి ద్రవంగా మారే దశకు చేరుకుంది. ఎస్, సాలిడ్స్లో ఎప్పుడైతే బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో, ఆ బాండింగ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కూడా వాటిని కన్సిడర్ చేయొచ్చు మనం ఘన పదార్థాలు, సాలిడ్స్లో. ఎప్పుడైతే ఈ వాటి మధ్య ఉన్న ఆకర్షణ బలాలు ఎప్పుడైతే వీక్ అయిపోయి సెల్స్ మధ్య గ్యాప్ వస్తుందో, దే బికమ్స్ లిక్విడ్స్. అవి ఎలా మారుతాయి, లిక్విడ్స్గా మారే దశకు చేరుతాయి అన్నమాట. వాతావరణ పీడనం వద్ద ఏ కనీస ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారుతుందో దాన్ని ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటారు. ద్రవీభవన స్థానం అంటే ఏం లేదండి, ఒక వాతావరణం, ఏదైనా వాతావరణం, ఒక పీడనం, ప్రెజర్ ఉంటుంది కదా, అక్కడ కనీస ఉష్ణోగ్రత వద్ద ఆ ఘన పదార్థాలు ద్రవంగా ఎప్పుడైతే మారతాయో, ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని ద్రవీభవన స్థానం. ఏం లేదు, సాలిడ్స్ అనేవి లిక్విడ్స్గా మారే స్టార్టింగ్ పాయింట్ అనుకోండి, ఇదే మెల్టింగ్ పాయింట్. అంటే అప్పటి వరకు సాలిడ్స్గా ఉన్నవి సర్టెన్ టెంపరేచర్ దగ్గర ఆ సాలిడ్స్ నిదానంగా ఏమవుతుంది, మెల్ట్ అయ్యి ఏమవుతుంది, బికమ్స్ లిక్విడ్స్. సో ఎక్కడ ఏ పాయింట్ వద్ద, ఏ టెంపరేచర్ వద్ద ఇవి ఇలాగా సాలిడ్స్ నుంచి లిక్విడ్స్గా అవుతున్నాయో దాన్నే మెల్టింగ్ పాయింట్ అంటాం. ఇంకా వేరే ఏమీ కాదనమాట. ఘన పదార్థాల యొక్క ద్రవీభవన స్థానం దాని కణాల మధ్య ఆకర్షణ బలాల పరిమాణానికి సూచిస్తుంది. ఎస్, వీటి యొక్క ద్రవీభవన స్థానం అనేది ఎప్పుడు జరుగుతుంది, కణాల మధ్య ఆకర్షణ బలాల పరిమాణం, వాటి యొక్క ఆకర్షణ బలాల యొక్క పరిమాణం. అంటే వాటి మధ్య ఆకర్షణ బలం ఎక్కువగా ఉంటే ఆ టెంపరేచర్ ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకేనా? ఎక్కువ టెంపరేచర్ పెట్టినప్పుడు మాత్రమే, అంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే సాలిడ్స్ లిక్విడ్స్గా కన్వర్ట్ అవుతాయి. సో బికాజ్ ఆఫ్ ఇదనమాట, ఏది, వాటి మధ్య ఉన్న అట్రాక్షన్. ఓకేనా? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.